అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఈ వీడియోలో చిరంజీవి గారు ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది, దాని గురించి ఒక సంఘటన మీకు చెప్తాను, మీతో పంచుకుంటాను. చిరంజీవి గారి గురించి మనకు తెలిసిందే, సినీ రంగంలో ఆయన స్థానం ఎటువంటిది. 1980లోనే బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పేసి ఆర్టికల్స్ వచ్చినాయి ఆయన మీద. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ₹1,00,00,000 పారితోషికం తీసుకున్న మొట్టమొదటి హీరో అయిన ఇంద్రా సినిమా చిరంజీవి గారు తీశారు, అందరికీ తెలుసు. అది ఇండస్ట్రీ హిట్ అయ్యింది, ఎక్కడ చూసినా 100 వేలాడేసింది, కలెక్షన్ల వర్షం కురిసింది. విజయవాడలో భారీగా 100 రోజులు ఫంక్షన్ చేశారు, లక్షలాది మంది జనం వచ్చారు, అంతా చూసాం మనంతా కూడా. అయితే ఆ సినిమా విడుదల అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ఫంక్షన్కి వెళ్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ, అయ్యా చిరంజీవి, మీలాంటి మెగాస్టార్లు కూడా ఇటువంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు? ఈ సినిమాల వల్ల రాయలసీమలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం అంటే ఫ్యాక్షనిస్టులు, వీళ్ళకి రౌడీలు అనే ముద్ర పడిపోతుంది. మీలాంటి వారి నుండి ఇటువంటి సినిమా మేము ఆశించలేదు సార్ అని చెప్పేసి ఆ మహిళ చిరంజీవి గారిని అడగడం జరిగింది. అప్పుడు చిరంజీవి గారు, అమ్మ తప్పైపోయింది, క్షమించండి, ఆ సినిమా అలా వర్కౌట్ అయిపోయింది, ఇంతగా ఆలోచన చేయలేదు మా యూనిట్ కూడా. ఇంకెప్పటి కూడా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా నేను రాయలసీమ ఫ్యాక్షనిజం మీద కానీ రౌడీజం మీద కానీ సినిమా అనేది నేను తీయనని చెప్పేసి ఆ మహిళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆ కథని సినిమాగా తీయలేదు, అటువంటి జోనర్ ఎంచుకోలేదు, పరోక్షంగా కూడా వాటిని చూపించలేదు చిరంజీవి గారు. ఇక ఆ తర్వాత చిరంజీవి గారు అంతర్మదనం ఏంటంటే, నేను ఒక తప్పు చేశాను, ఒక ఇంద్ర అనే సినిమా ఫ్యాక్షన్ డ్రాప్ లో తీసి నేను తప్పు చేశాను, ఆ తప్పు చేసినప్పుడు దానికి పరిహారం ఏ విధంగా చెల్లించుకోవాలి అని చిరంజీవి గారిలో అంతర్మదనం మొదలైంది. ఆ మొదలైన తర్వాత చిరంజీవి గారు, నేను ఈ సినిమా చేశాను కాబట్టి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక మహానాయకుడిని తీసుకుని ఆయన చరిత్రని సినిమాగా తీయాలి, అప్పుడే ఈ తప్పుకి పరిహారం జరుగుతుందని చెప్పేసి చిరంజీవి గారు అనుకుని వెంటనే అప్పుడు పరుచూరి బ్రదర్స్ చేత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సిద్ధం చేశారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటికి అంజి సినిమా వచ్చి భారీ బడ్జెట్తో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఆ సినిమాకి భారీ బడ్జెట్ అవసరము, ఆ బడ్జెట్కి తోడు అప్పుడున్న మార్కెట్ కూడా సరిపోదు, అప్పుడున్న కలెక్షన్స్కి బడ్జెట్కి పొంతనుండదు, గ్రాఫిక్స్ కూడా అప్పుడు పెద్దగా అందుబాటులో లేదు, ఎక్కడో లండన్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చేయాలి గ్రాఫిక్స్ అనేవి. ఇప్పుడైతే మన హైదరాబాద్, చెన్నైలో, బొంబాయిలో కూడా వచ్చేసింది గ్రాఫిక్స్ కంపెనీలో. ఈ గ్రాఫిక్స్ పరంగా వర్కౌట్ అవ్వదు, భారీ సెట్ల పరంగా వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అప్పుడు ఆ కథని అలాగే పెట్టారు. అలాగే పెట్టుకుని సమయం వచ్చినప్పుడు చేద్దామని చెప్పి చిరంజీవి గారు పక్కన పెట్టారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, రాజకీయాలు ఒక 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత అప్పటికి సినిమా కలెక్షన్ల స్వరూపం మారిపోయింది. ఆ గ్రాఫిక్స్ అప్పటికి ఇప్పుడు 2002, 2003 నాటికిను 2016 నాటికి ఆ గ్రాఫిక్స్ కూడా చాలా వైడ్గా అయిపోయినాయి, మన భారతదేశంలో అందుబాటులోకి వచ్చేసినాయి, బడ్జెట్ కూడా కలెక్షన్స్ పెరిగినాయి. సినిమా బాగుంటే 200 కోట్లు 250 కోట్లు గ్రాస్ వసూలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. మగధీరాన్ని వసూలు చేసింది కదా 2008లో వచ్చిన సినిమా. సో ఆ తర్వాత బాహుబలి వచ్చింది, బాహుబలి కూడా చూసాను ఎంత వసూలు చేసిందో. చిరంజీవి గారు అప్పుడు ఓకే, ఇప్పుడు మనకి బడ్జెట్ సరిపోతుంది, మనకి మంచి ఇది ఉంది, గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాని తీశారండి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఆయన ఇంద్రా సినిమాకి ఏవైతే ఆయన బాధపడ్డారో, ఈ కథ నేను చేయకూడదు, దాని ఏమంటారు, దానికి ఆ పరిహారం కింద అది చేశాను కాబట్టి ఇది చెయ్యాలని చెప్పి సినిమా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు నిర్మాత ఎవరు ఉండాలి అని ప్రశ్న. ఎవరినో తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఆ నిర్మాణం అంతా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, అంతే కదా. ఆ నిర్మాత తీసినట్టు, చిరంజీవి గారు నటించినట్టు దానిలో. అంటే ఈయనకి మనసు, చిరంజీవి గారి మనసు అక్కడ కూడా ఆయనకి తృప్తి లేదు. అయ్యో, ఇది ఇప్పుడు నిర్మాత బయట వ్యక్తి అయితే అతని అకౌంట్లోకి వెళ్తుంది కదా సినిమా, నేను తీసినట్టు ఎలా అవుతుంది, జస్ట్ నేను డబ్బులు తీసుకుని నటించినట్టుగా అవుతుంది అని చెప్పేసి చిరంజీవి గారు సొంత కొడుకు రామ్ చరణ్తో తీపిచ్చారు సినిమాని. సరే నేనే తీసుకుంటా, అదే పేరు రామ్ చరణ్ గారిదే, ఎందుకంటే చిరంజీవి గారి వయసు రీత్యా కూడా ఆ ప్రొడక్షన్ అంతా చూసుకోలేరు కదా, ప్రతి చోట చిరంజీవి గారు ఉండలేరు కదా. ఖైదీ నెంబర్ 150 రామ్ చరణ్ అప్పటికే ఖైదీ నెంబర్ 150 సినిమా తీశారు, ఆయనకి అనుభవం ఉంది నిర్మాణ రంగంలో. అప్పుడు కొడుకునే తీసుకొచ్చి మళ్ళీ కొడుకుని ముందు పెట్టి డబ్బులన్నీ ఈయన పెట్టుకుని, సరే ఆయన పెట్టాడు ఈయన పెట్టాడు, మొత్తం ఒకటే కదా బాబు కొడుకులు, ఆ సినిమాని చిరంజీవి గారు తీశారు. చూడండి,
ఇంద్రా సినిమాకి ఆయన ఏవైతే అనుకున్నారో సార్, నేను చేయకూడదు, కథ తప్పు జరిగిందని చెప్పి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇలా చూపించడం తప్పని చెప్పి ఆ రోజు ఆయన బాధపడి మళ్ళీ అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్వతంత్ర సమరయోధుడి కథను తీసుకుని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకుని చిరంజీవి గారు మళ్ళీ సినిమా తీశారు. ఆయన కుటుంబం నుంచే ఆయన కొడుకు ఆయన నిర్మాతగా మారారు. లాభ నష్టాలకు కూడా ఆయన పట్టించుకోకుండా నష్టం వచ్చినా పర్వాలేదని చెప్పేసి మొత్తం మీదేసుకున్నారు ఆ సినిమాని. ఆ విధంగా చిరంజీవి గారు ఆ రోజు ఇంద్రాకి సంబంధించి చేసిన తప్పుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాతో సరిదిద్దుకున్నారు. అది చిరంజీవి గారి వ్యక్తిత్వం. చిరంజీవి గారి వ్యక్తిత్వం చాలా మహోన్నతమైనది. ఆయన ఒక మెగాస్టార్ అయ్యారంటే, దశాబ్దాల పాటు అగ్రస్థానంలో ఉన్నారంటే వ్యక్తిత్వం లేకుండా అవదు. వ్యక్తిత్వం లేనివాడు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా పతనమైపోతాడు, జారి పడిపోతాడు, ఎక్కడో చోట ఏదో తప్పు చేస్తాడు, మొత్తం పతనమై కిందకు వచ్చేస్తాడు. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంచెలంచెలుగా ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత ఆ స్థానంలో నిలబడిపోయి చిరస్థాయిగా ఉండిపోతారు. అటువంటి వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి గారు.